అందరికీ నమస్కారం. 5వ షెడ్యూల్ భూభాగం అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిన్న పాడేరులో భారీ ఎత్తున యువత తరలి వచ్చి పాడేరు జనసంద్రమై భారీ ఎత్తున పాడేరు ఏం జరిగిందంటే దద్దరిల్లింది. గిరిజన యువత మత్తు బానిసకు గంజాయికి అలవాట్లయ్యారనేసి బయట వాళ్ళ నుంచి వారి యొక్క పుకార్లు. కానీ అవి అన్నీ పక్కన పెట్టి యువత భారీ ఎత్తున వచ్చారు. ఎందుకు వచ్చారు? గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అరకు 2024 20వ తేదీన లక్షలాది మంది జనాల్లో నేను అధికారంలో వస్తే జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పిస్తానన్నారు. నేటికి 2 సంవత్సరాలైంది, అది కల్పించలేకపోవడం. అల్లూరి జిల్లాలో ఉన్నటువంటి సోషల్ మీడియా యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ కూడా నిన్న పిలుపునిచ్చారు. 17వ తేదీన రావాలి, 17వ తేదీన మీరు 1 గంట కేటాయించండి, సమయం కేటాయించండి, భారీ ఎత్తున యువత రావాలి, గిరిజన హక్కులు చట్టాలు మనం కాపాడుకుందామను ఒక సందేహం బలంగా వినిపించారు. అందులో నేను కూడా ఒక అరకు పబ్లిక్ వాయిస్ తరపున యువతకు పిలుపునిచ్చాను. భారీ ఎత్తున జనసంద్రహమైంది. 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలి, గిరిజన భూములు గిరిజనులకే ఉండాలి. ఇక్కడ గిరిజన ప్రాంతంలో 1/70 చట్టము ఆనాడు గిరిజనులు ప్రాణాలు అర్పించి మా భూమి, మా నీరు, మా గాలి, మా అడవులు మాకే కావాలి, మా భూమి మాదే అనేసి ఒక నినాదంతో శ్రీకాకుళం రైతాంగ పోరాటం జరిగినటువంటి సందర్భాల్లో మనకు రాజ్యాంగంలో ఈ 1/70 చట్టాన్ని కల్పించారు. వీటి అన్నిటికీ మూల కారణం గిరిజన పోరాట ఫలితమే. ఈ నిన్న వచ్చినటువంటి పోరాటం కూడా భవిష్యత్తులో మరో గిరిజన సంఘం కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరిచ్చిన మంచి పని కోసం, మన హక్కులు చట్టాల కోసం ఇంకా భారీ ఎత్తున జనాలు వచ్చి పోరాటం చేస్తేనే, పోరాడితే పోయేదేం లేదు, పోరాటం చేస్తేనే మన హక్కులు చట్టాలు సాధించగలమని నిన్న నిరూపణ అయింది, రుజువైంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం పక్కనున్న ఒరిస్సా రాష్ట్రంలో కూడా ఈ జన సందర్భాన్ని బయటికి వెళ్ళడం జరిగింది. ఇదే సందర్భంలో అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్ 1 ఉంటే జోన్ 2 రెండోలో కలిపేయడం వలన ఇది చాలా యువత ఉద్యోగస్తులు భారీ ఎత్తున నష్టపోతున్నారు. అదేవిధంగా అల్లూరి జిల్లాలో బంగారు గన్నుల్లాగా బాక్సైట్ ఉన్నాయి. ఆ బాక్సైట్ మీద పెద్దలు కన్ను పడింది. ఈ బాక్సైట్ తీస్తే బంగారం పండించే భూములు కోల్పోయి గిరిజన రైతులు చాలా దారుణమైన పరిస్థితి, తిండికి కూడా కొదపోయే పరిస్థితి ఉంది. వీటన్నిటికీ యూట్యూబ్ క్రియేటర్స్ ఇది సంపద, మా సృష్టిని మనం సంపాదించుకోవడం రావాలని యువత పిలుపునివ్వడం జరిగింది. అనంతగిరి మండలం ఉక్కుంపేట, అదేవిధంగా చింతపల్లి ఈ పరిసర ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్, ఇప్పుడు ఉన్నటువంటి సీలేరు పవర్ ప్రాజెక్ట్ సీలేరులో ఉంది. కానీ గిరిజన ప్రాంతం మారుమూల ప్రాంతాల్లో కరెంట్ లేదు. ఉన్నదే వినియోగించకుండా ఇప్పుడు కొత్తగా అదానీ అంబానీ కట్టబెట్టడం కోసం హైడ్రో పవర్ ప్రాజెక్టులతో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా జియో నంబర్ 53/2013ను ప్రవేశపెట్టింది. ఇవి రద్దు చేయాలి, గిరిజన భూములు హక్కులు చట్టాలు కాపాడాలని నిన్న ఒక నినాదంతో భారీ ఎత్తున సోషల్ మీడియా క్రియేటర్స్ పిలుపు ఇవ్వడంతో గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, గిరిజన ప్రజానికం, మహిళలు, విద్యార్థినులు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. వారికందరు కూడా ప్రత్యేకంగా యూట్యూబ్ క్రియేటర్స్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారీ ఎత్తున మీడియా కూడా వచ్చింది. పాడేరు మీడియా, అన్ని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అదేవిధంగా అరకు పాడేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్ఐ గారు, సిఐ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అంత బందోబస్తు ఇచ్చి చాలా ప్రశాంతంగా జరిగింది. ఇందులో వారికి కూడా ప్రత్యేకంగా యూట్యూబ్ క్రియేటర్స్ తరపున, నా అరకు పబ్లిక్ వాయిస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మన సమస్యలు వినడానికి, మన డిమాండ్లు వినడానికి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఐటీడీ ప్రాజెక్ట్ అధికారి వారు ఆ జనాల్లో వచ్చేసి మన సమస్య కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాం.
మీ హక్కులు చట్టాలు కాపాడడానికి మేము ఉన్నామని మేడం గారు భరోసా ఇవ్వడం చాలా సంతోషం. గిరిజనుల తరపున, యూట్యూబ్ క్రియేటర్స్ తరపున, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తరపున ప్రత్యేకంగా ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి, అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాము. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.